హాయ్ హలో నమస్తే అండి. రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఉండి ఉపాధి అవకాశాలు అయితే చాలామంది చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక 10 బిజినెస్ మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. 2026లో అయితే వీటికి మంచి స్కోప్ అయితే ఉందన్నమాట. మంచి కోట్లలో కూడా రెవెన్యూ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకు ఈ విలేజ్లో కూడా ఇంత చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారన్నమాట. అట్లాంటి ఒక 10 బిజినెస్ మోడల్స్ అయితే నేను తీసుకురావడం జరిగిందండి. నేను చెప్పే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా నేను చూసి వాటి గురించి నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదో కాపీ పేస్ట్ కంటెంట్ అయితే కాదనమాట. ఎందుకంటే చాలామంది విలేజ్లో కూడా చాలామంది జాబులు చేస్తేనే స్కోప్ ఉంటుంది, లేకపోతే వాళ్ళతో పాటు మనం సంపాదించుకెళ్ళాం అట్లా అనేం లేదండి. మీరు కూడా విలేజ్లో వదిలేసి సిటీలోకి వచ్చినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మీరు విలేజ్లో ఉండి విలేజ్కి రిలేటెడ్గా కూడా చాలా చేసుకోవచ్చు అనమాట. రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఒక 10 బిజినెస్ మోడల్స్ అయితే తీసుకొచ్చు అనమాట. వాటి గురించి 2026లో అయితే మంచి స్కోప్ ఉంది వీటి గురించి. మీరు వాళ్ళ ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు నీ 10 చెప్పిన బిజినెస్ మోడల్స్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. కింద నేను వాటి గురించి అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే నేను చేయడానికి అయితే చూస్తాను అనమాట. అలాగే లాస్ట్ బిజినెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో కూడా మంచి స్కోప్ ఉంది. మీరు కూడా దాన్ని ఒకసారి మీరు ప్రతి ఒక్కరు అయితే మీరు దాన్ని గమనించవచ్చు అనమాట. మీరు వ్యాపారం చేసుకుంటూ కూడా మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఇట్లా వ్యాపారాలు కూడా మీరు ఇట్లాంటివి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. విలేజ్ లెవెల్ అయితే మంచి హ్యూజ్ డిమాండ్ ఉన్న రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఇవి ఉంటాయి అన్నమాట. బిజినెస్లు ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది. మీకు గనక ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే నా రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇలాంటి కొత్త వాటి మీద అయితే నేను బిజినెస్ల మీద అయితే నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే జాయిన్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా మీకు మరింత మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అయితే చూస్తుంటాం అన్నమాట. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఫస్ట్ బిజినెస్ వచ్చేసిందంటే ఫర్టిలైజర్ బిజినెస్ అనమాట. నేను దీని గురించి చాలా చెప్తుంటాను అనమాట. ఎందుకంటే గ్రామాల్లో ఉండి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది అనమాట. దీనికి మంచి రెవెన్యూ కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫర్టిలైజర్ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళు చాలామంది ఏంటంటే మార్కెట్లో చాలా రకాల ఫర్టిలైజర్ షాపు పెడదామని చాలామంది అనుకుంటున్నారు అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే చాలామందికి అవగాహన ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో మార్కెట్లో అయితే ఒకటి స్కామ్ నడుస్తుంది అనమాట. ఆ స్కామ్ గురించి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. స్కామ్ ఏంటంటే భారత్ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఒకటి మార్కెట్లో ఒకటి వచ్చిందన్నమాట. దగ్గర 500 నుంచి 1000 కోట్ల స్కామ్ ఉంటుందండి. గత 3 years నుంచి నడుస్తుంది ఇది. దీని గురించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. భారత్ ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ మోడల్ ఇస్తామని చెప్పేసి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి, తర్వాత స్టాక్ పంపిస్తా అని చెప్పేసి మీకు ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్టిలైజర్ బిజినెస్ అనేది ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకు అందరు రావచ్చు. కాకపోతే ఏంటంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. దానికి ముఖ్యంగా ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది దానికి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. డిగ్రీలో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే పాలిటెక్నిక్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ డిప్లొమాలో అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. లేకపోతే దానికి దేశీ క్లాసులు అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా దానికి అయితే కొన్ని మార్గాలు అయితే ఉంటాయి. నేను గతంలో అయితే దీని గురించి చాలా వీడియోలు చేసి పెట్టాను. ఒకవేళ మీరు కనుక ఫర్టిలైజర్ షాప్లో కనుక రావాలనుకుంటే నా వీడియోలు కనుక చూడండి. మీరు ఒక లేదనుకుంటే మీరు ఇంకా జెన్యున్గా మీరు ఖచ్చితంగా షాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చే సీజన్కి అయితే మీరు పెట్టాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. ఇక ఫర్టిలైజర్ దాని గురించి ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి. దానికి సడన్ ఫీజు ఉంటుంది, మీరు పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇక ఈ ఫర్టిలైజర్ షాప్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా ఏంటంటే 365 days నడుస్తుంటుంది అనమాట. అంటే కొన్ని ఇయర్లు ఓన్లీ ప్యాడీ బెల్ట్ అట్లా మన వరి పండించే ఆ ప్రాంతాలు అయితే మాత్రం ఒక 10 months మనకు బిజినెస్ అయితే ఉంటుంది. లేదు ఇంకా కమర్షియల్ టప్స్ అంటే 365 days ఏదో నడుస్తూనే ఉంటుంది అనమాట. ఏదో 1 month అట్లా గ్యాప్ వస్తుంటుంది. మీకు మంచి స్కోప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఈ షాప్లో కనుక రావాలనుకునే వాళ్ళు ఏంటంటే మీ ప్రాంతంలో కనుక కొంచెం కాంపిటీషన్ హెవీగా ఉంటే మాత్రం మీరు ఈ బిజినెస్లోకి అయితే రాకండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఏరియాలో స్థాయి నుంచి షాపులు అయితే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మీరు ఆ కాంపిటీషన్లో ఏంటంటే కొంచెం మీరు గట్టిగా మీరు నిలబడాలనుకుంటే మాత్రం ఈ బిజినెస్లోకి రండి. లేదు కొంచెం నేను అని డౌట్ఫుల్గా అయితే మీరు లాంగ్ టర్మ్ నేను ఉంటాను అనుకుంటేనే మాత్రమే వచ్చి మీరు దీంట్లో రాగలుగుతారు. అదే కొంచెం లాంగ్ ఏరియాలు కానీ కాకపోతే కొంచెం విలేజ్కి కొంచెం చాలా దూరంగా ఉండి లేకపోతే ఏజెన్సీ ఏరియా కానీ అట్లా మీకు కొన్ని బార్డర్లలో ఉన్న అట్లాంటి వాళ్ళకైతే మీరు ఈ బిజినెస్ అయితే మీరు మంచిగా ఎంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని ఇట్లా రకరకాలుగా ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి కనుక మీరు క్వాలిటీ ప్రోడక్ట్లు కనుక మీరు తీసుకురాగలిగితే మీరు ఫర్టిలైజర్ షాప్లో కనుక మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ కనుక మీరు తీసుకొచ్చి మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం పడుతుంది అంటే మినిమం వచ్చేసి దీనికి ఫర్టిలైజర్ షాప్కు మినిమం తక్కువ అంటే ఒక 5 lakhs నుంచి దీనికి లిమిట్ అనేది ఉండదన్నమాట. 5-10 నుంచి
తీసుకుంటే 20, 30, 40 అయినా సరే దీనికి మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. బిజినెస్ పెద్ద చేయాలనుకుంటే దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు అవసరం పడుతుంది అనమాట. ఎక్కువైందంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మనం సర్కిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో ప్లస్లు మైనస్లు ఒకటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా ప్లస్లు ఏంటంటే ఇది విలేజ్ లెవెల్లో చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఫర్టిలైజర్స్ 50 kg బ్యాగ్స్ కనుక తీసుకెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీ ఊర్లో కనుక దొరికితే రైతులు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అయితే ఇష్టపడతారు. దీంట్లో ఒక మైనస్ ఏంటంటే కొంచెం క్రెడిట్ అనేది ఉంటుంది. అది కనుక మీరు తట్టుకోగలిగితే మాత్రం, లేదు దాని కనుక మీరు క్యాష్ అండ్ క్యారీ మోడల్లో కానీ కొంచెం రేట్లలో దాంట్లో కొంచెం మీరు చూసుకొని మీరు మంచి ప్రోడక్ట్ కనుక మీరు ఒక మార్క్ కనుక సెట్ చేస్తే మీరు దీంట్లో మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మార్జిన్ వచ్చేసి ఏంటంటే దీంట్లో వచ్చేసి ఒక 10% రఫ్గా తీసుకుంటే ఒక 8% నుంచి తీసుకుంటే దగ్గర 30-40% కూడా మార్జిన్ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్ల మీద మార్జిన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్ల మార్జిన్ తక్కువ ఉంటుంది. దేని గురించి మీకు కావాలని కూడా డీటెయిల్స్గా నేను విడిగా నన్ను కన్సల్ట్ అయితే నేను దాని గురించి చెప్పగలుగుతాను అనమాట. ఇట్లా ఫర్టిలైజర్ బిజినెస్ అనమాట. ఇది ఎట్లా నడుస్తుంది అంటే ప్యాడీ బిజినెస్, ప్యాడీ ఏరియా అనుకోండి. ప్యాడీ ఏరియాలో వచ్చేసేదంటే 10 నెలలు 10 months నడుస్తుంది అనమాట. ఒక 1 month ఏంటంటే కటింగ్, హార్వెస్టింగ్ ఆ టైం కానీ లేదా షోయింగ్ ఆ టైం కానీ కొంచెం గ్యాప్ వస్తుంటుంది అనమాట. ఒక 1 yearకి వచ్చేసి 6 నెలలు 2 నెలలు డివైడ్ చేసుకుంటే దాంట్లో 5 months మనకు క్రాప్, 4.5 months ఇట్లా క్రాప్ ఉంటుంది. తర్వాత కటింగ్ కానీ తర్వాత కొంచెం రెస్ట్ పీరియడ్ అనేది అట్లా ఉంటుంది అనమాట. మనకు అట్లీస్ట్ ఒక 10 months అయితే మనకు నడుస్తుంటుంది అనమాట. ఎట్లా నడుస్తుంది అంటే ప్రజెంట్ వచ్చేసి సీడ్ తీసుకుంటారు. సీడ్ తీసుకున్న తర్వాత ఫర్టిలైజర్ షోయింగ్ టైంలో ఫర్టిలైజర్ వాడతారు. ఫర్టిలైజర్ వాడిన తర్వాత మళ్ళీ ఏదైనా డిసీజ్ కానీ ఏమైనా పెస్ట్ కానీ ఏమైనా అటాక్ అయినప్పుడు కానీ లేకపోతే హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందులు కానీ అట్లాంటివి మీకు నడుస్తూ ఉంటాయి. తర్వాత స్ప్రేలు కూడా ఇప్పుడు ప్యాడీకి వచ్చేసి 2-3 సార్లు కొడతారు, కొన్ని ఏరియాలు 4 సార్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మీ ఏరియాని బట్టి దాన్ని బట్టి వాళ్ళకి వాంటెడ్ బట్టి అట్లా ఉంటుంది అనమాట. లేదు కొంచెం కమర్షియల్ అనుకోండి, కమర్షియల్ క్రాప్స్ కానీ చిల్లీ కానీ ఇట్లా వేరే కొన్ని వెజిటేబుల్స్ కానీ అట్లా ఉంటే మీకు 365 days మీకు ఏదో రకంగా అయితే మీకు రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా సరే మీరు రావచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది ఇన్వెస్ట్మెంట్ తోటి ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మీరు కొంచెం దీంట్లో అయితే ఫెయిల్ కావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కొంచెం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు మంచి రెవెన్యూ కూడా తీసుకోవచ్చు. విలేజ్లో ఉన్న షాప్ కూడా కనీసం ఒక సీజన్ వచ్చేసి ఒక 1 year ఒక సీజన్ కానీ 2 సీజన్ కానీ తీసుకుంటే ₹1 కోటి పైననే టర్నోవర్ అయితే జరగడం అయితే చూసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా దీనికి మంచి స్కోప్ ఉంది. మీరు కనుక మీ విలేజ్లో కనుక మంచి మార్క్ కనుక మీరు వేయగలిగితే, దీంట్లో కొంచెం జాగ్రత్తగా కనుక మీరు చేసుకోగలిగితే మాత్రం మీకు మంచి ఆపర్చునిటీ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఫర్టిలైజర్ బిజినెస్ అయితే నెంబర్ ఆఫ్ బిజినెస్ అనమాట. తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే మన వైన్స్ల తర్వాత సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ బిజినెస్ అయితే నేనైతే ఫర్టిలైజర్ బిజినెస్ అని చెప్తాను అనమాట. అందుకని దీన్ని ఎప్పుడు నేను ఫ్రంట్లో ఉండి చెప్తాను అనమాట. మీకు ఒకవేళ సీడ్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఫర్టిలైజర్ కానీ, మీకు ఏదైనా హోల్సేల్ కానీ, రిటైల్ కానీ, మీకు ఏదైనా ప్రొడక్ట్లు కానీ, మీకు ఏదైనా బల్క్ కానీ, మీకు ఆల్రెడీ షాపులు రన్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా కొత్త వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా సరే డీలర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు. ఒకసారి నా ప్రైస్, నా కొటేషన్ అది చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ నేను జెన్యూన్ రేట్లు కనుక మీకు అనిపిస్తే మీరు నాతో కూడా మీరు కొలాబరేట్ కావచ్చు అనమాట. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కింద నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుందనమాట. స్క్రోలింగ్ నెంబర్ ఇస్తాను నేను. ఆ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదంటే కింద నా ఛానల్లో కూడా నాది నెంబర్ అయితే ఉంటుంది. మీరు తీసుకొని నన్ను వాట్సాప్లో అయితే మీరు కలవచ్చు అనమాట. నా నెంబర్ వచ్చి 9919323229 అనమాట. నేను తెలంగాణ, ఆంధ్ర ఇంతకుముందు మార్కెట్ చేసేది. ఇప్పుడు నేను ప్రజెంట్ తెలంగాణ మార్కెట్లో కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే నేను మార్కెట్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తాం మేము. సీడ్స్, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ ఇట్లా 3 మీద మేము డీల్ చేస్తూ ఉంటాం. మీకు ఏమైనా ఉంటే కూడా నేను చేయొచ్చు అనమాట. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఫర్టిలైజర్కి రావాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటి, తర్వాత మీరు పెట్టే ప్లేస్ కూడా మీరు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు కనుక మంచి ప్లేస్ కనుక సెట్ చేసుకుంటే మీరు మంచి దాంట్లో కూడా రెవెన్యూ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే, మీరు రైతులకు ఒకసారి రిజల్ట్ కనుక చూపించి కొంచెం మీరు రెగ్యులర్గా ఫీల్డ్ వర్క్లు కానీ అట్లా మీరు కొంచెం చేసుకోగలిగితే, దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఒకవేళ మీరు నిజంగానే రావాలనుకుంటే మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాస్లో అయినా సరే తీసుకోవచ్చు. ఇట్లా ఫర్టిలైజర్లు అయితే మీకు మంచి నెంబర్ ఆఫ్ బిజినెస్ అయితే మీరు చేసుకోవచ్చు. ఆరాంగా 2-3 కోట్ల టర్నోవర్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం మీకు మంచి రెవెన్యూ బిజినెస్ అవుతుంది. మీకు ఫర్ మంత్ వచ్చేసి 1 lakh కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఫర్టిలైజర్ బిజినెస్లో. ఎవరన్నా మీకు సీనియర్గా కొంతమంది ఎవరన్నా పాత డీలర్లు కానీ, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఉంటే, ఎవరన్నా మీకు రిలేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అనుకోండి. అట్లా అని చెప్పేసి ఇలా అందరూ సక్సెస్ఫుల్ ఏం లేరు. ఒక 100లో వచ్చేసి ఒక 30-40% సక్సెస్ రేషియో ఉంది. మిగతా 60-70% ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది కొంచెం గ్రోత్ అనేది అన్ని షాపులు అట్లా ఉండవు అన్నట్టు. ఒక 10 షాపులు చూసుకుంటే దాంట్లో 4-5 షాపులే మంచి రెవెన్యూ నడుస్తుంటాయి. మిగతాయి కొన్ని ఏంటంటే సస్టైన్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అట్లా మీరు కొంచెం దాన్ని ఒక విజన్ తోటి కనుక మీరు ఈ ఫీల్డ్లోకి వస్తే మాత్రం మీకు మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేయడానికి అయితే ఉంటుంది.
నెక్స్ట్ సెకండ్ బిజినెస్ వచ్చేసి అంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం అనమాట. డిస్ట్రిబ్యూటర్షిప్ అంటే సీడ్స్ కానీ ఈ రోజుల్లో ఏంటంటే మంచి క్వాలిటీ సీడ్స్ కానీ, లేకపోతే ఏదైనా నాణ్యమైన విత్తనాలు కానీ, లేకపోతే నాణ్యమైన ప్రోడక్ట్లు పెస్టిసైడ్లో కానీ, లేకపోతే ఏదైనా సీడ్స్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఫర్టిలైజర్ కానీ మీరు ఏదైనా హోల్సేల్ కనుక మీరు చేసుకోగలిగితే దీనికి కూడా మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే చాలామంది తీసుకొచ్చి దగ్గరకు వచ్చి కనుక మనం ఏదే ప్రోడక్ట్ అయినా సరే మనకు ఇస్తే చాలామంది తీసుకొని అమ్మేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారన్నమాట. ఒక ₹2 ఎక్కువైనా పర్లేదు, వాళ్ళు అయినా కూడా మన దగ్గరికి వచ్చి ఇస్తున్నారు కదా అని చెప్పేసి అట్లా కూడా వాళ్ళు తీసుకోవడానికి అయితే వాళ్ళు వీక్లీ పేమెంట్ కానీ మంత్లీ పేమెంట్ కానీ మీరు అట్లా పెట్టుకొని వీక్లీ వాళ్ళ దగ్గర రికవరీ కనుక మీరు స్టాక్ ఇచ్చి అట్లా మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కొన్ని కంపెనీలతో మీరు టైఅప్ అయ్యి కనుక మీరు చేసుకొని మీరు తర్వాత మీరు రెవెన్యూ అనేది రెగ్యులర్గా కానీ, లేకపోతే వాళ్ళతో ముందే మాట్లాడుకొని వాళ్ళతో ఇంత అడ్వాన్స్ తీసుకోవడం కానీ, అట్లా మీకున్న ర్యాప్ కనుక మెల్లమెల్లగా ఒక 2 షాపులు 3 షాపులు 4 షాపులు 5 షాపులు అట్లా మీరు రెగ్యులర్గా వెళ్ళటం వల్ల కూడా మీకు బిజినెస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. అయితే ఏంటంటే కొంచెం ఫేస్ వాల్యూ అయితే దీనికి ఉండాలన్నమాట. కొంచెం మార్కెట్లో మీకు కొద్దిగా తెలిసి వాళ్ళు మీకు కనుక గుర్తుపట్టి ఇతను జెన్యూన్ పర్సన్ అంటే మాత్రం మీకు డిస్ట్రిబ్యూటర్షిప్లో మాత్రం మీకు చాలా మంచి సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఫేస్ వాల్యూ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు కనుక మీరు మార్కెట్లో కనుక మీరు తెలిసిన ఫేస్ అయ్యి కనుక అయితే మీరు ఈ సెక్టార్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సీడ్, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ ఇట్లా ఏదైనా ఒక విభాగం తీసుకోవచ్చు, లేకపోతే 3 విభాగాలు కూడా మీరు పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు మంచి బిజినెస్ అనమాట. డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా దాని గురించి కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అనమాట. ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి క్రాప్స్ కానీ చిల్లీకి కానీ, లేకపోతే ఇట్లా చాలా రకాల పంటలు ఉంటాయి, వాటికైతే మీరు ఈ డ్రిప్ సిస్టమ్ అయితే మీకు చాలా ఉంటుంది. దీనికి ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి పెద్ద పెట్టుబడి ఏం అవసరం లేదు. ఒక 2-3 లక్షల నుంచి ఒక 5 లక్షలు 10 లక్షల మధ్యలో కనుక మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు కూడా దీన్ని మీరు మంచి స్కేల్లో కనుక మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట. మీకు ఒకవేళ దానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ దాని మీద కూడా మీరు దాంట్లో కూడా చేసుకోవచ్చు. మల్చింగ్ దీంతో పాటు మల్చింగ్ కవర్స్ కానీ, లేకపోతే మన వాటర్ ప్రూఫ్ ఉంటాయి కదా మన టార్పాల్ కానీ, అట్లాంటివి కూడా మీరు దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా చాలా దీంట్లో మనకు రైతులకు సంబంధించినవి, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ మీరు ఏమైనా కనుక మీరు దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే కూడా మీకు మంచి స్కోప్ ఉంటుందండి. ఒకవేళ ఫర్టిలైజర్ షాపులు మీరే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు కొంచెం ఒక స్టెప్ ఇట్లా పక్కకు తీసుకొని మీరు దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పేసి, వాల్స్ అని చెప్పేసి, అవి ఇవి లబ్బర్లు, వాచర్లు ఇట్లా చాలా ఉంటాయి దీంట్లో. మల్చింగ్ కవర్స్ అని చెప్పేసి దీంట్లో మళ్ళీ దాని థిక్నెస్ని బట్టి దానికి ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట. దాంట్లో కొన్ని మంచి కంపెనీలు కనుక ఏదైనా కంపెనీ 2 కంపెనీలతో మీరు టైఅప్ అయ్యి అట్లా తీసుకుంటే కూడా మీకు దాంట్లోనే బాగుంటాయి. తర్వాత ట్రాప్స్, మన పెస్ట్ కంట్రోల్ చేయడానికి కూడా ట్రాప్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా షీట్స్ కానీ అట్లాంటివి ఏదైనా సరే దీనికి రిలేటెడ్గా మీరు చాలా దీన్ని అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే 4th బిజినెస్ వచ్చేసి ఏంటంటే మంచి హైయెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇంకోటి ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ అనమాట. కోల్డ్ స్టోరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో కోల్డ్ స్టోరేజ్ కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇది కొంచెం బాగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి ఏంటంటే మీరు ఎవరన్నా ఒక్కరు కాకుండా మీరు ఎవరన్నా పార్ట్నర్షిప్లో కానీ మీరు అట్లా ఎవరైనా సరే మీరు యాడ్ చేసుకొని మీరు అట్లా వాళ్ళ ద్వారా కూడా మీరు దీంట్లో వచ్చేసి మీరు ఈ ఫీల్డ్లో కూడా రావచ్చు. కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఎట్లా ఉంటుందంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని అనమాట. దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా అయితే ఇవ్వడమే జరుగుతుంది. మీరు కూడా ఒకసారి మీరు ఈ సబ్సిడీ గురించి మీరు మీ దగ్గర ఉన్న బ్యాంకు కానీ, లేకపోతే మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ మీరు కనుక వెళ్ళి అక్కడ వాళ్ళని అడగటం వల్ల మీకు కొంచెం దాని గురించి డీటెయిల్స్ అయితే మీకు చెప్తుంటారన్నమాట. దానికి మీకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ బట్టి కోల్డ్ స్టోరేజ్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని సీడ్ కంపెనీలు కూడా సీడ్ సేల్ అయిన తర్వాత కొన్ని రిటర్న్ వచ్చినా కూడా ఒక్కోసారి కోల్డ్ స్టోరేజ్లో పెడతారు, లేకపోతే మీరు పండించిన పంటను కూడా కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఇట్లా వాటి గురించి కొంచెం మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఇది, కాకపోతే విలేజ్ లెవెల్లో మంచి స్కోప్ ఉంటుంది. ఈ బిజినెస్ అనేది అందరు చేయలేరు అనమాట. దేంట్లో కనుక మీరు కొంచెం అనాలిసిస్ చేసి, లేదంటే ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ రన్ చేసే వాళ్ళు ఓనర్లు కానీ వాళ్ళతో మాట్లాడి, లేదనుకుంటే అక్కడ చేసే స్టాఫ్తో కనుక మీరు వాళ్ళు మాట్లాడి కొంచెం మీరు ఈ సైడ్ కూడా మీరు రావచ్చు అనమాట. చాలా మందికి కోల్డ్ స్టోరేజ్ లేక చాలా దూర ప్రాంతాలకు అయితే వాళ్ళు వెళ్ళి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. మీ ఏరియాలో కోల్డ్ స్టోరేజ్ అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసుకోండి, దీనికి ఇబ్బంది ఏం లేదు. దీనికి మంచి సబ్సిడీ ఉందనండి. సబ్సిడీ గురించి అయితే డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు కానీ, లేకపోతే చెప్పా కదా వాళ్ళ దగ్గర సంప్రదించడం వల్ల దీనికి సంబంధించిన అధికారులు కానీ విభాగాన్ని కనుక మీరు వెళ్ళి మీరు అడిగితే మాత్రం మీకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా మీకు మంచి రెవెన్యూ జనరేషన్కి ఉంటుందన్నమాట. ఇది ఒక్కోసారి కోల్డ్ స్టోరేజ్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే స్టోర్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, లేదంటే మీ దగ్గర పెట్టుబడి ఉంటే మీరే రైతుల దగ్గర కొనుక్కొని మీరే స్టోర్ చేసుకొని రేటు ఉన్నప్పుడు మళ్ళీ సేల్ చేసుకోవచ్చు. ఇట్లా 2 విధాలుగా కూడా మీకు కోల్డ్ స్టోరేజ్ ఇలా మీకు ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఓపుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటే కూడా మీకు ఇంకా చాలా బాగుంటుంది. దాని గురించి ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా మీకు ఒక మంచి రెవెన్యూ వచ్చే బిజినెస్ అనమాట. ఇక 5th వచ్చేసిందంటే మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్.
ఆర్గానిక్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆర్గానిక్ ఫర్టిలైజర్లో వచ్చేసి ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ పండించిన పంటలకైతే మార్కెట్లో మంచి హ్యూజ్ డిమాండ్ అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులలో ఏంటంటే చాలామంది ఆర్గానిక్ పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఐటీ సాఫ్ట్వేర్లు కానీ లేకపోతే చాలామంది కొంచెం మంచి ప్రీమియం కస్టమర్లు కనుక మీరు వాళ్ళు ఎక్కడున్నారో మీరు కొంచెం పాయింట్అవుట్ చేసి మీరు అక్కడ కనుక మీరు ఉన్న ప్రోడక్ట్లు కనుక మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని మీరు కనుక కొంచెం మార్కెట్ కనుక చేసుకోగలిగితే మీకు దాంట్లో ఉన్నంత ఇన్కమ్ ఇంకోటి దేంట్లో లేదనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలన్నమాట. మీరు ఆర్గానిక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టుకుంటే ఏం చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే మీరు పండించే పంటలు ఏంటంటే మీరు కెమికల్ నుంచి మీరు దీంట్లోకి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికోసం ఏంటంటే కొన్ని జీవామృతాలు, ఘనజీవామృతం అని చెప్పేసి, పంచగవ్య అని చెప్పేసి ఇట్లా, తర్వాత నీమాస్త్ర, ఫిషాస్త్ర ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లాంటి కనుక మీరు ఆర్గానిక్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. దీనికి ఏంటంటే కొంచెం కొన్ని మీకు ఏంటంటే కొంచెం అగ్రికల్చర్ రిలేటెడ్గా మీకు ఏదైనా చిన్న ఫామ్ ఉండి ఆ ఫామ్లో కూడా మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం ఏంటంటే దీనికి ఆర్గానిక్ కాబట్టి దీనికి మీరు ఒక ఆవులు కానీ ఇట్లా మీకు వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా ఉంటే ఎరువులు కానీ అట్లాంటివి సహజంగా వస్తాయి. మీకు ఆ ఎరువులు కనుక మీరు వాటిని కనుక డెవలప్ చేసుకుంటా వాటితో పాటు మీరు ఆవు పాలు, ఆ గోమూత్రము, తర్వాత ఆవు పేడ ఇట్లా అవి రకరకాలుగా వీటితో మజ్జిగ ఇట్లా రకరకాల వాటి తీసుకొని పుట్టమన్ను ఇట్లా రకరకాలు వేసుకొని మీరు కొన్ని చేసేసుకుంటే మీకు దీంట్లో వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్లు వచ్చేసి మాకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. మీరు కనుక దాన్ని మీరు కనుక తయారు చేసి మీ చుట్టుపక్కల ఉన్న రైతులతో కూడా మీరు చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి పెట్టుబడి ఎంత అవుతుంది అంటే దీనికి పెట్టుబడి వచ్చేసి మినిమం 1 lakh నుంచి 2 lakh ఎనఫ్ అండి. 50,000లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీని మీద ఎవరైనా ఎక్స్పర్ట్ కనుక మీ దగ్గరలో కనుక ఎవరైనా ఉండి లేకపోతే మీరు దీనికి సంబంధించిన ఫార్మర్ దగ్గర కనుక మీరు కనుక ఒక 1 or 2 daysలో కనుక మీరు ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం దీనికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీనికి పెద్ద ఎక్విప్మెంట్ దానికి అట్లా ఏం అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని కల్చర్లు కానీ కొన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని వ్యామని ఇట్లా రకరకాల కొన్ని కల్చర్లు అవి తీసుకొని ఏంటంటే అగ్రికల్చర్ విభాగంలో కూడా కొన్ని వాళ్ళు కూడా మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లా కోచింగ్ కూడా తీసుకోవచ్చు. మన రాజేంద్ర నగర్ కానీ అట్లాంటి ఏరియాలో కూడా ఒక్కోసారి మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఏరియాలో కూడా మీరు ఇవి తయారు చేసుకొని మీరు బ్రహ్మాస్త్ర, నాగాస్త్ర అని చెప్పేసి లేకపోతే కొన్ని కషాయాలు ఉంటాయి, వేప కషాయం అని చెప్పేసి, కరంజీ ఆయిల్ అని ఇట్లా రకరకాలుగా నూనెలతో కూడా కొద్దిగా అవి మనకు స్ప్రే చేస్తుందంటే మనకి పెస్ట్ కంట్రోల్ వీటికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. కొన్ని కల్చర్లు డెవలప్ చేయాల్సి ఉంటుంది. వాటిని మనం డెవలప్ చేసుకొని వాటిని కూడా మనము సేల్ చేసుకుంటే కూడా మనకు మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మంచి ఇది ఇన్కమ్ ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా పెరుగుతుందన్నమాట. దానికి సంబంధించిన రైతులు కనుక మీరు టార్గెట్ కనుక చేసుకోగలిగితే మాత్రం దీన్ని కొట్టిన బిజినెస్ లేదనమాట. మంచి ఎక్సలెంట్ బిజినెస్ ఇది. ఇక ముఖ్యానికి వచ్చేసి 6వది అగ్రికల్చర్ వచ్చేసి అగ్రికల్చర్ సంబంధించిన మిషనరీ కనుక మీరు మెయింటైన్ చేస్తే దీంతో కూడా మీకు మంచి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. ఇది మీకు రెగ్యులర్గా వస్తాయి. ఎట్లా అంటే దీనికి సంబంధించిన ఏంటంటే మీరు చిన్న మిషనరీ దగ్గర నుంచి పెద్ద వరకు మీకు అన్ని పనిచేస్తాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ట్రాక్టర్లు కూడా పెట్టుకొని మీరు విలేజ్లో చేసుకుని ఆల్రెడీ రైతులు అయితే మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు. అట్లాగే జేసీబీలు కానీ లేకపోతే హార్వెస్టర్లు కానీ తర్వాత ఇట్లా రకరకాలుగా మీరు మిషనరీ కనుక తీసుకొని లేకపోతే గడ్డి చుట్టే మిషన్లు కానీ అట్లాంటివి కూడా మీరు మీ ఏరియాలో పెట్టుకొని కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. రాబోయే రోజులలో దీంట్లో కూడా అంతా ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. మొత్తం అంతా మిషనరీ మీద ఆధారపడుతుంది. కొత్తగా కనుక మీరు ప్యాడీ బెల్ట్ అనుకోండి, కొత్తగా నాటేసే మిషన్ కొంచెం కొన్ని ఏరియాలో సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి, కొన్ని ఏరియాలో అయితే తెలియదు కూడా, ఇప్పటికి తెలియదు. కొన్ని ఏరియాలో ఆ మోడల్ ఫెయిల్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కరీంనగర్ అట్లాంటి ఏరియాలో అయితే కొంచెం సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనమాట. అట్లాంటి మిషన్లు కనుక మీ ఏరియాలో తీసుకొచ్చి కొంచెం రైతులకు అవగాహన కనుక తీసుకొచ్చేసి మీరు చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. హార్వెస్టర్లు కూడా మీకు ఎన్ని హార్వెస్టర్లు అయినా సరిపోవు. దీంట్లో చైన్ మిషన్లు అని, టైర్ మిషన్లు అని చెప్పి, లారీ ఇంజన్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా హార్వెస్టర్లుగా 3-4 రకాలు ఉంటాయన్నమాట. ఆ హార్వెస్టర్లు వాటి గురించి కొంచెం మీరు తెలుసుకొని ఆల్రెడీ అందరికీ అనుభవం ఉంటుంది రైతులకైతే. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు తెలుసుకొని దాంట్లో కూడా మీకు మంచి స్కోప్ అయితే మీకు హార్వెస్టర్లు కానీ ఇట్లా జేసీబీలు కానీ ఇట్లా పొలాలు చదువు చేయడం కానీ పొలాల్లో ఉన్న ల్యాండ్స్కేపింగ్ చేయడం కానీ ఇట్లా దానికి చాలా వాటికి కూడా మిషనరీ అయితే మనకు అవసరం పడుతుంది. మనకు ఆ మిషనరీలు మీరు లీజ్కి తెచ్చుకొని కూడా మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఒకవేళ బడ్జెట్ ఉంటే మీరు బడ్జెట్లో కూడా మీరు కొనుక్కొని కూడా చేసుకోవచ్చు. మీకు దీంట్లో కూడా కొన్నిటి మీద సబ్సిడీ కూడా ఉన్నాయన్నమాట. అది మీరు మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి కనుక మీరు వెళ్ళి అక్కడ అధికారులు కనుక మీరు సంప్రదిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తారన్నమాట. అట్లా దాని కొన్ని టైంలో స్కీమ్లు ఇట్లా గవర్నమెంట్ అనేది కొన్నిసార్లు మనకు స్కీమ్లు అనేది లాంచ్ చేస్తుంటే అట్లాంటప్పుడు మనము
వాళ్ళతో మనం టైప్ అయ్యి మన దానికి కూడా మనం అర్హులమైతే ఖచ్చితంగా వాళ్ళు మనకు సబ్సిడీ రూపంలో కూడా మనము వీటిని పొందవచ్చు అనమాట. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ మిషనరీ కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉన్న చాలా పొటెన్షియల్ ఉంటుంది అనమాట. దీంట్లో రెవెన్యూ కూడా మీరు ఒకవేళ దీన్నే కనుక స్కేల్లో తీసుకెళ్ళుకోగలిగితే ఒక 2-3 మిషనరీ 3-4 మిషనరీ కనుక మీరు డెవలప్ చేసుకుంటే కూడా మీకు రెగ్యులర్గా వస్తుంది. ఒక నెల 2 నెలలు అట్లా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ మీకు రెగ్యులర్గా అయితే మీకు దీంట్లో అయితే 100% మీకు నడుస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 7th బిజినెస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కనుక పాడి పశువులు కనుక అట్లా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫీడ్ కానీ దానికి కావాల్సిన బూస్టర్లు కానీ అట్లాంటివి కూడా మీరు చిన్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెప్పించుకొని కూడా మీరు లేదనుకుంటే కొన్ని పశువులకు కొన్ని ఏరియాల గడ్డి అనేది దొరకదు అనమాట. అట్లాంటి గడ్డి కట్టలు కానీ అట్లా తెప్పించుకొని మీరు కూడా పెట్టుకొని సేల్ చేసుకుంటే కూడా మీకు మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఈ రోజులలో అన్నీ ఇన్స్టెంట్ అయిపోయినాయి అనమాట. మీకు కనుక వీటిని కనుక చిన్న ఒక 20x20 మీకు అట్లా కొంచెం షెడ్ లాగా ఉండి మీకు ఏంటంటే పల్లి చెక్క అని అవన్నీ ఇవన్నీ మీకు గాని తీసిన కొన్ని అవి చెక్కలు అవన్నీ అవి ఏంటంటే పశువులకి కొంచెం వేస్తుందంటే వాటికి కొంచెము పాల గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంటారు అన్నమాట. ఇట్లా తౌడు అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా దానికి సంబంధించినవి ఉంటాయి. లేదంటే గడ్డి ఎండుగడ్డి అట్లాంటివి కూడా మీరు కొన్ని విలేజ్ల నుంచి కూడా తీసుకొచ్చేసి ఒక సిటీలో ఎక్కడన్నా పాడి పశువులు ఉన్న ఏరియాలో అట్లాంటి క్లయింట్స్ కనుక మీరు పట్టుకోగలిగితే వాళ్ళకు కూడా మీకు రెగ్యులర్ ఒకసారి అలవాటు అయిందంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మీ దగ్గర వచ్చేసి పర్చేజ్ చేస్తుంటారు అనమాట. కంప్లీట్ ఇది కూడా క్యాష్ అండ్ క్యారీలో నడుస్తుంది. దీనికి పెద్ద క్రెడిట్ కూడా అట్లా ఏముండదు అనమాట. దీనికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం పట్టది. మళ్ళీ దీంట్లో ఏంటంటే మెటీరియల్ ఖరాబ్ అయ్యి మెటీరియల్ కూడా పాడేది ఏముండదు అనమాట. మ్యాక్సిమం ఏంటంటే పోయిన కొద్దీ మీకు వస్తూనే ఉంటుంది అనమాట. సొప్ప అని ఇట్లా చాలా రకాలుగా మక్క సొప్ప అని ఇట్లా రకరకాల ఏది కూడా వేస్ట్ పోదు అనమాట. కొన్ని మన పశువులు ఏదైతే తింటాయో అట్లాంటివి కనుక మనం స్టాక్ పెట్టుకొని కూడా మనము ఇవి కూడా మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మినిమం నామినల్ పెట్టాయి. కొన్ని మాత్రమే కొన్ని కాస్ట్లీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకునేది మన బడ్జెట్ బట్టి వీటిలో మీరు చూసుకుంటా మీరు దాంట్లో ఒకటైతే డిసైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసిందంటే 8వ బిజినెస్ వచ్చేసిందంటే వర్మీ కంపోస్ట్ యూనిట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా చాలా ఈజీ. దీన్ని కనుక మీరు కొంచెము ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. ఇది కూడా చాలా ఈజీ మెథడ్. విలేజ్లలో ఏంటంటే కొంచెం ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు ఈ వర్మీ కంపోస్టు అయితే చాలా బాగా అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి వర్మీ వాష్ అని చెప్పేసి వర్మీ కంపోస్ట్ అని చెప్పేసి ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఏముండదండి పెద్ద. దీనికి ఏంటంటే కొంచెము దీనికి ఒక లేయర్ ఫామ్లో కొంచెం మట్టి తర్వాత కొబ్బరి చిప్పలు అట్లాంటి ఇట్లా వేస్టేజ్ అవన్నీ పెట్టేసేసి దాంట్లో మనం కొంచెం నీడగా కనుక మనం పెట్టి ఒక షెడ్ లాగా మనం చిన్న షెడ్ కానీ కోళ్ళఫారం షెడ్ కానీ ఏదైనా పాత కోళ్ళఫారం షెడ్ కానీ ఏదైనా లేకపోతే ఏదైనా మామూలుగా మీకు ఏదైనా నీడ ఉన్న ప్రాంతంలో కనుక మీరు లేయర్గా కనుక ఫస్ట్ ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది ఒక లేయర్ ఇది అని చెప్పేసి దీంట్లో 2 రకాలు వచ్చేసి వానపాములు అయితే ఉంటాయన్నమాట. ఈ 2 రకాల వానపాములు కనుక మనకు కావాలనుకుంటే మనకు రాజేంద్ర నగర్లో మనకైతే అవైలబుల్ ఉంటాయి. అక్కడికి వెళ్తే 2 రకాల వానపాములు కూడా చెప్తారనమాట. వాటి పేరైతే నాకు గుర్తొస్తలేదు. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు అనమాట. 2 రకాల వానపాములు ఉంటాయి. అవి కనుక తీసుకుంటే మనము కేజీ వచ్చేసి 500 ఏమో ఇట్లా వాళ్ళకి మనకి ఇస్తారు. దాన్ని మనకు లైవ్ ఇస్తారు. అవి కనుక తీసుకొచ్చుకొని మనం ఒకసారి మనం తెచ్చుకుంటే అవి ఆటోమేటిక్గా అవి డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. అవి మళ్ళీ మనము తీసేసుకొని మళ్ళీ గ్రేడింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ అవి తీసేసుకొని అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి ఇట్లా పెద్దగా అవుతూ ఉంటాయి అనమాట. దానికి ఏంటంటే కొంచెం తడి ఉన్న ప్రాంతం నీడ ఉన్న ప్రాంతం అట్లాంటి ప్రాంతాలు అయితే మనకు పోతే ఈ వర్మీ తర్వాత నీమ్ కేక్ అని చెప్పేసి వర్మీ కంపోస్ట్ యూనిట్ కానీ తర్వాత ఇట్లా వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ నుంచి ఇట్లా మనకు వాటర్ వచ్చేసి ఇట్లా స్టోరేజ్ అయితే దాన్ని కూడా మనము స్ప్రేయింగ్ కూడా వాడుతుంటారు అనమాట. దీంతో ఏంటంటే మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ వానపాములతో చేసిన వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో చాలా తక్కువ పెట్టుబడి, కాకపోతే ఏంటంటే కొంచెం 1-2 లేబర్ అయితే అవసరం పడుతుంది దీనికి ఏంటంటే మీరున్న ఫామ్ హౌస్ అయినా సరే మీరున్న ఎక్కడైనా సరే మీరు దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద కష్టం అనేది ఏముండదు. కొంచెం దీనికి ఏంటంటే వాటర్ పైనుంచి మనం పోస్తూ ఉండాలి. దానికి కొంచెం వాటర్ సప్లై అట్లా ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఇది కూడా మీకు మంచి విలేజ్ లెవెల్లో మంచి మీకు ఫ్రాట్ఫుల్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ 9 వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రైతు పండించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్ కనుక మీరు రాగా తీసుకొని మీరు హోటల్స్ కానీ లేకపోతే అట్లా మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కానీ మీరు అట్లా కనుక మీరు సప్లై చేసుకోగలిగితే మాత్రం మీకు మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే రైతుల దగ్గర కనుక ఏదైనా ప్రోడక్ట్ రైతు దగ్గర సపోజ్ వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, ఆ వెజిటేబుల్స్ కనుక మనం ఒక రేట్ మాట్లాడి వేసుకొని చాలా తక్కువ దొరుకుతాయండి మీకు మార్కెట్లో. మీరు కనుక రైతు దగ్గర కనుక వెళ్తే
రైతు దగ్గర కనుక మీకు చిన్న వెహికల్ ఉంటే రైతు దగ్గర కనుక తీసుకొని మీరు వెళ్ళి ఒక 10-20 రెస్టారెంట్లు కనుక మీకున్న చుట్టుపక్కల రెస్టారెంట్లు కనుక మీరు మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళకి రెగ్యులర్గా మీరు సప్లై చేస్తే మాత్రం వాళ్ళు మీకు మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు రైతుల దగ్గర ఒక్కోసారి దొరకకపోతే మీరు అక్కడ మార్కెట్ నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకైతే ఇవ్వచ్చు అనమాట. దీంట్లో రేట్లు ఎట్లా కొంచెం అప్ డౌన్ అయితే అట్లా ఉంటాయన్నమాట. ఒక్కోసారి మీకు సమ్మర్ సీజన్లో అయితే కొంచెం రేట్లు కొంచెం అప్ డౌన్ అట్లా ఉంటాయి. దీంట్లో పెద్ద మీకు నష్టం అనేది ఏముండదు అనమాట. ఇట్లా రైతు దగ్గర తీసుకొస్తారు, మీరు ఇట్లా ఇస్తుంటారు కాబట్టి క్యాష్ అండ్ క్యారీ మోడల్ నడుస్తుంటుంది. ఒకసారి మీకు ఫేస్ వాల్యూ ఉంటుందంటే రైతు మీకు అప్పుడప్పుడు క్రెడిట్ కూడా ఇస్తుంటారు. మీరు కూడా కొంచెం హోటల్స్లో కూడా ఇవాళ ఇచ్చేసి బిల్ టు బిల్ అట్లా కూడా మీరు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. దీనికి మెయిన్ ఏంటంటే ఫేస్ వాల్యూ కనుక మీకు ఉంటే మీరు దీంట్లో కూడా మీరు మంచి స్కోప్ అయితే చూసుకోవచ్చు. జాబ్ వస్తలేదు, అది వస్తలేదు అని చెప్పి కూర్చునే బదులు మనకి ఇట్లాంటి అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. ఎవరు వచ్చి మనకు అవకాశాలు ఎవరు ఇయ్యరు. నేను కూర్చొని చెప్పినంత ఈజీగా బిజినెస్లు కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా సరే యాక్షన్ చేస్తేనే మనకి ఏదైనా మన ప్రతిఫలం వస్తుంది. ప్రపంచంలో ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది మనం తీసుకెళ్ళి అమ్మితేనే మనకు దానికి అమ్మాలే కొనాలి, ఈ రెండిట్లోనే మనకు పేమెంట్ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట. అంతేగాని మనం ఏం చేయకుండా కూర్చొని యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ అట్లా చూసుకుంటా మనకు ఆ బిజినెస్ పెడదాం ఈ బిజినెస్ పెడదామంటే వర్కౌట్ కాదండి. ఏదైనా సరే కొంచెం మనం ఒక బిజినెస్లో దిగినామంటే దాంట్లో మనం మాస్టర్ ఎట్లా కావాలని చెప్పేసి దాని గురించి మనమైతే మన అవకాశం మనం సృష్టించుకోవాలి. మన ఏరియాలో ఎలాంటి కస్టమర్లు ఉన్నారు, ఎలాంటి రైతులు ఉన్నారు, ఆ రైతులు ముఖ్యంగా వాళ్ళు ఏం పండిస్తున్నారు, వాళ్ళకి వచ్చిన రైతులు ఏ రేటు వస్తుంది, ఒక్కసారి 2 రోజులు 3 రోజులు కనుక మీరు మార్కెట్లో కనుక అనాలిసిస్ చేసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న ఏ మార్కెట్కి తీసుకెళ్తారు, వీళ్ళు ఇక్కడ ఏ రేటుకు నుంచి లేదంటే రైతు దగ్గరికి వచ్చి కొంటే ఏం రేటు కొంటున్నారు, వీళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో ఇస్తే ఏ రేటు ఇస్తున్నారు, అవి కనుక 2 రేట్లు కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ రేటు ప్రకారం మీరు దానికంటే నేను నాకు క్రెడిట్ ఇవ్వండి ఇస్తే నేను మీకు 1 రూపీ మీకు ఎక్స్ట్రా నేను వేసి మీకు ఇస్తాను, నేను సేల్ చేసి వచ్చిన డబ్బులతో మీకు ఇస్తానని చెప్పేసి అట్లా మీరు రెగ్యులర్గా అట్లా ట్రస్ట్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే మీకు ఒక రైతు కాదండి, మీకు ఒక రైతుతోటి 10 మంది రైతులు కూడా మీకు కొలాబరేట్ అవుతారు. మీకు బిజినెస్ కూడా పెరుగుతుంది. తర్వాత మీరు మెల్లమెల్లగా మీరు దాన్ని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు బిజినెస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా మీకు దీంట్లో మంచి స్కోప్ అయితే ఉంది. ఈ బిజినెస్ కూడా మీరు మంచిగా చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. ఒకవేళ మీరు కనుక మల్టీ క్రాప్స్ ఉన్న ఏరియాలో అయితే మాత్రం మీకు కొట్టిన లేదు. చాలామంది అంటే అంతా ఏంటంటే మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటారు, అక్కడ ఏదో రేటుకి ఇచ్చేస్తారు అంత ఓపిక ఉండదు అనమాట. రైతు ఆల్రెడీ పండించేసరికి అలసిపోతారు. ఎవరో ఒకళ్ళు పెద్ద రైతు చిన్న అట్లా ఉన్న వాళ్ళు అయితేనే ఉంటారు, కానీ మ్యాక్సిమం చిన్న రైతులు ఏంటంటే తీసుకుపోయాళ్ళు మార్కెట్లో వాళ్ళకు ఉన్న షాపులు ఉంటే ఆ షాపులకు ఇచ్చేస్తారు. అక్కడ పాట పాడితే వాడు ఎంత పాడతాడో తెలియదు, వీళ్ళకి ఎంత ఇస్తాడో తెలియదు, అట్లా వీళ్ళకు నష్టమే జరుగుతుంది అనమాట. అది కాకుండా మీరు కొంచెం మార్కెట్ కంటే ₹1 ఎక్కువ ఇస్తే అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు కూడా ఎప్పుడు వస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీకు కూడా మీతో కూడా వాళ్ళు బిజినెస్ చేయడానికి కొలాబరేటివ్ కావడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. అట్లాంటి వాళ్ళకి రైతుకు మార్కెట్ చేయడానికి చాలామంది ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ గ్యాప్ కనుక ఫుల్ఫిల్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. దీనికి కూడా పెద్ద పెట్టుబడి అవసరం లేదు. మినిమం ఒక 1 lakh ఉంటే 20,000 నుంచి ఒక 1 lakh వరకు ఉంటే మాత్రం మీరు ఈజీగా దీన్ని మంచి బిల్డ్ చేసుకోవచ్చు. మీరు కనుక గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి కొడితే మాత్రం ఇది కూడా మంచి టర్నోవర్ అయ్యే బిజినెస్ అనమాట. ఇది కూడా చాలా ఈజీ, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఏదైనా సరే మీరు ఈజీగా మీరు చేసుకోవచ్చు. పెద్ద కష్టం లేదు. మీకున్న బడ్జెట్ తోటి మీరు చిన్న స్టార్ట్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో అదే మీకు పెద్ద బిజినెస్ అవుతుంది అనమాట. స్కేల్లో మీకు ఖచ్చితంగా అవుతుంది. ఇది కూడా మీకు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. నేను చెప్పేది మొత్తం అగ్రికల్చర్ రిలేటెడ్లో ఇంత నీదైతే ఉందన్నమాట. మనం కాకపోతే తవ్వుకున్నంత. నెక్స్ట్ లాస్ట్ బిజినెస్ వచ్చేసిందంటే ఇది రాబోయే 2026 నుంచి 2030 లోపల దీనిది మంచి ఇట్లా రాకెట్లు రూపంలో అయితే ఈ బిజినెస్ అయితే వెళ్తాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రాసెసింగ్ యూనిట్ కనుక పెట్టుకొని రైతుల దగ్గర నుంచి కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ రా మెటీరియల్ తీసుకొని దాని కనుక మీరు తక్కువ రేట్లో కనుక తీసేసుకొని దాని కనుక మీరు ప్రాసెసింగ్ చేసి దాని కనుక మీరు ఒక బై ప్రోడక్ట్ కనుక తయారు చేసి దాన్ని మీ సొంత బ్రాండింగ్ కనుక చేసి దాని కనుక మీరు మార్కెట్లో అమ్ముకోగలిగితే మాత్రం దీనికి ఉన్నంత బిజినెస్ ఇంకోటి లేదనమాట. రాబోయే రోజులలో ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. ఆల్రెడీ చాలామంది వచ్చేసి ఈ బిజినెస్లోకి వస్తారు. ఇంకా కూడా చాలా 190 దేశాలకు మన ఇండియా నుంచి ప్రోడక్ట్లు అవసరం పడతాయి. ఒక్క ఇండియానే కాదు, మన ఇండియా కల్చరు, మన ఇండియా ఫుడ్, ఇండియాకు సంబంధించిన మన ప్రతి ప్రోడక్టు ఏదైనా సరే ప్రపంచ దేశాలకైతే చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హార్డ్లీ లెక్క పెడితే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సెక్టర్లో చూసుకుంటే 10% కూడా లేరు దీంట్లో. మీరు కనుక మీ ప్రోడక్ట్ కనుక మీరు ఒక బ్రాండ్ కనుక బిల్డ్ చేసుకొని చిన్నగా మీరు ఒక ఇండస్ట్రీ చేసుకుంటే మీకు దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ దీనికి చాలా సబ్సిడీ కూడా ఇస్తున్నారండి. ఫుడ్ ఇండస్ట్రీకి చాలా
ఇప్పుడు చైనాలో వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎట్లా సబ్సిడీలు అట్లా వాళ్ళకి ఎట్లా ఉంటాయో మన దగ్గర ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అనేది మేక్ ఇన్ ఇండియాలో దీన్ని మనం లేపాలని చెప్పేసి చాలా గవర్నమెంట్లు అయితే చాలా స్కీములు తీసుకొచ్చినాయి. కాకపోతే స్కీములు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు తీసుకున్నారు తప్పితే చిన్న చిన్న వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అటు సైడ్ వెళ్ళరు, చూడరన్నమాట. మీరు కనుక చూసి దాంట్లో కనుక మీరు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ యూనిట్ కనుక పెట్టి దానికి ఏం లేదండి, దానికి ఒక సెటప్ కావాలి. ఒక ప్రాసెసింగ్ యూనిట్ కనుక పెడితే మాత్రం దానికి ఒక సెటప్ అవసరం పడుతుంది. ఒక ల్యాండ్ ఉన్న ఒక షెడ్ లాంటి అట్లా అవసరం పడుతుంది. తర్వాత ఏంటంటే దానికి చిన్న చిన్న మిషనరీలు అవసరం పడుతుంది. దానికి ఒక పెద్ద స్టేజ్లో చేయాలనుకుంటే మాత్రం మీరు సబ్సిడీకి వెళ్ళిపోవడం బెటర్. చిన్న ఇండస్ట్రీ కనుక మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం అంటే మీరు పెట్టే ఐటమ్ బట్టి దాన్ని బట్టి మీరు లోకల్ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళతోటే మీరు ప్రోడక్ట్ తీసేసుకొని దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేపించి దాంతోపాటు మీరు బై ప్రోడక్ట్లు కనుక చేసుకుంటే పికిల్స్ కానీ లేకపోతే ఇంకా స్పైసెస్ కానీ లేకపోతే పొళ్ళు కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ ఇట్లా రకరకాలు అనమాట. రాబోయే రోజులలో వీటికి చాలా డిమాండ్ ఉందన్నమాట. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆన్లైన్లో వచ్చేసేసి పికిల్స్ అని చెప్పేసి స్నాక్స్ అని చెప్పేసి అన్నీ ప్రతి ఒక్కటే ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే అందరూ జాబ్ చేసే వాళ్ళు ఉంటున్నారు. పెద్ద పెద్ద మెట్రో సిటీలలో ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి చేసుకున్న ఇష్టం ఉన్న ఐటమ్ చేసుకోవాలని వాళ్ళకి ఇష్టం ఉన్నమాట. కొంచెం హైజీనిక్ కనుక మీరు చేసే ప్రతి ఒక్కటి మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు కనుక మీ బ్రాండ్ని కనుక మీరు ప్రమోట్ చేసుకుంటే మాత్రం మీకు మంచి బిజినెస్ అయితే దీంట్లో అయితే మంచి స్కోప్ ఉంటుంది అనమాట. రాబోయే రోజులలో చిన్న ప్రతి ఒక్కరు చాలామంది అయితే ఈ ఫీల్డ్కి అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది వచ్చినా సరే ఈ ఫీల్డ్ అయితే 100% సక్సెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు దీన్ని కన్సిస్టెంట్గా మీరు మీ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవడం, లేకపోతే మీరు పంపించిన ఆర్డర్లను కనుక మీరు ఫోటోషూట్లు కానీ ఏదైనా చిన్నగా మీరు కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని కనుక మీరు స్టోరీ టెల్లింగ్ రూపంలో కనుక మీరు స్క్రిప్ట్ రాసి మీరు ఉన్నట్టు కనుక జెన్యున్గా కనుక మీరు చేసే ప్రాసెస్ కానీ మీరు చేసే ఇంగ్రీడియంట్స్ కానీ మీరు చేసే ప్రతి ఒక్కటి మీరు ఎక్కడ కొంటున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు, దాన్ని ఎట్లా చేస్తున్నారు, మీరు ఎంత ప్రాపర్గా చేస్తున్నారు, మీ ప్యాకింగ్ ఎట్లుంది, మీ తర్వాత మీరు పంపించే విధానం కనుక మీరు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇది ఒక్కసారి వన్స్ ఇది కనుక క్లిక్ అయిందంటే మాత్రం మీ బిజినెస్ అనేది దగ్గరికి వెళ్తుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ ఒకటి అవసరం పడుతుంది. అది కూడా మీకు 1500లో వచ్చేస్తుంది. మీకు ఆన్లైన్లో తెలిసిన ఉంటే ఇంకా చాలా తక్కువలో వచ్చేస్తుంది. తర్వాత దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఒక జిఎస్టీ ఒకటి అవసరం పడుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా పర్చేజ్ చేయాలన్నా ఏదైనా మీరు పంపించాలన్నా కానీ జిఎస్టీ ఒకటి అవసరం పడుతుంది. ఈ రెండు ఉంటే మీకు చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎక్విప్మెంట్ కూడా మీకు పరిసరాల్లో ఉన్న వాటితోటే మీరు చేసుకోవచ్చు. తర్వాత మెల్లమెల్లగా మీకు గ్రోత్ అయిన కొద్దీ మీరు ఒక్కొక్క ఎక్విప్మెంట్ మీరు పెంచుకుంటా మీరు అట్లా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే సొంతంగా ఒక బ్రాండ్ ఒకటి మీరు ఒక కంపెనీ ఒకటి రిజిస్టర్ చేసేసుకొని దానికి ట్రేడ్ మార్క్ కొట్టి చేపించేసుకొని తర్వాత దానికి ఏంటంటే మీరు ఏ టైప్లో చేస్తున్నారు ఐఎస్ఐ కనుక చేసుకొని మీరు ఏ సెగ్మెంట్లోకి వెళ్తున్నారు ఆ సెగ్మెంట్ కనుక మీరు మంచి చూస్ చేసుకొని ఒక నీష్ అనేది తీసేసుకొని దాంట్లో పికిల్స్ వెళ్తున్నారా, స్పైసెస్ వెళ్తున్నారా, లేకపోతే పొళ్ళు మిక్చర్స్ వెళ్తున్నారా, లేకపోతే చాలా ఉన్నాయి దీంట్లో దోశ బ్యాటర్ అని చెప్పేసి లేకపోతే దోశ మిక్చర్లు అని చెప్పేసి ఇడ్లీ మిక్చర్లు అని చెప్పేసి ఇట్లా రా మెటీరియల్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ సొంత బ్రాండింగ్ కనుక పెట్టుకొని దీన్ని ప్రీమియం లుక్లో తీసుకెళ్తారా, లేకపోతే నార్మల్ లుక్లో తీసుకెళ్తారా, లేకపోతే బల్క్ కొడతారా, లేకపోతే రా మెటీరియల్ తీసేసుకొని రా మెటీరియల్ సప్లై చేస్తారా, ఇంకా మీ ఇష్టం. దీంట్లో వచ్చేసి మీరు చేసుకునే దాన్ని బట్టి మీకు బిజినెస్ అట్లా ఉంటుంది అనమాట. మీరు ఏదైనా సరే మీ బ్రాండింగ్ మీ దాన్ని బట్టి మీరు చేసే మార్కెటింగ్ బట్టే మీ ప్రోడక్ట్కి అయితే వాల్యూ అయితే ఉంటుంది అనమాట. ఒక్కసారి క్లిక్ అయిందంటే ఏ దేశం నుంచి ఆర్డర్ వస్తుందో ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తుందో కూడా మనం ఊహించలేమన్నమాట. అట్లా కూడా చాలామంది ఇళ్లలో తయారు చేసుకొని విదేశాలకు పంపించిన కేసులు అయితే ఎన్నో ఉన్నాయన్నమాట. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనం ఒక అడిగేయమన్నమాట. అడిగేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీంట్లో సక్సెస్ చూడడానికి అయితే ఈ చాలా స్కోప్ అయితే ఉంటుంది అనమాట. నేను చెప్పిన 10 బిజినెస్లు అయితే మీకు అర్థమై అనుకుంటున్నా క్లియర్గా. అలాగే మీకు వీటిలో ఈ 10 బిజినెస్లో ఫర్టిలైజర్ బిజినెస్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ కానీ లేకపోతే మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎట్లా తయారు చేయాలి, తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన మన ఎక్విప్మెంట్లు కనుక లేదంటే అగ్రికల్చర్ సంబంధించిన మిషనరీస్ కనుక మన లీజ్కి ఇవ్వడం కానీ లేకపోతే కొని అమ్మడం అట్లా కూడా మీరు చేసుకున్నా కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత డైరీ ఫీడ్స్, డైరీ ఫామ్ సంబంధించిన ఫీడ్స్ అనమాట. మీకు ప్రతి ఒక్కటి మీరు దానికి సంబంధించిన ఏదైనా సరే ఆహారం మన పశువులకు సంబంధించిన ఆహార పదార్థాలు కనుక మీరు స్టోరేజ్ చేసుకుంటూ కూడా మీరు అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నిటికి పెద్ద ఫర్నిచర్ ఇట్లా కూడా ఏం అవసరం పడుతుంది. వారి కంపోస్ట్ యూనిట్ ఇది కూడా చాలా సింపుల్ మెథడ్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట. మీరు రైతుల దగ్గర కొని అమ్ముకోవచ్చు. లేదనుకుంటే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా పెట్టేసి మీరు ఇంట్లోనే మీరు తయారు చేసేసుకొని ప్రొడక్ట్ అనేది మీరు మార్కెటింగ్ ప్యాకింగ్ చేసేసుకొని మీరు కనుక మార్కెటింగ్ చేసుకుంటే కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. చాలా అర్థమయ్యే విధంగా మీకు
చాలా కాస్ట్ పరంగా మీకు అన్ని విధాలుగా అయితే చెప్పడం జరిగింది. దీంట్లో ఈ చెప్పిన 10 బిజినెస్లలో మీకు ఏదన్నా సరే ఒక బిజినెస్ కనుక మీకు నచ్చితే దాని గురించి మీరు నాకు కింద అడగండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తాను అనమాట. నా నెంబర్ వచ్చి 9911322329 అనమాట. ఈ నెంబరు. నా పేరు వచ్చేసి రణధీర్ కుమార్. నేను చాలా బిజినెస్ల గురించి వాటి గురించి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మీకు అలాగే మీకు మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ కలుస్తాను. ఈ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద జాయిన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త బిజినెస్ గురించి మీకు ఏదన్నా కనుక డౌట్స్ కానీ మీకు మీరు ఏదైనా బిజినెస్ రావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.